రేయ్ బస్సుకి టైం అయింది, త్వరగా బయలుదేరు. వస్తున్నారా? వెళ్ళగానే లెటర్ రాయండి. వెళ్ళొస్తాను. బాయ్. వీడొకడు. ఓకే నిర్మలా, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఎందుకురా కంగారు పడుతున్నావు? వెళ్దాం. నేను కంగారు పడుతున్నానా? బస్సు వెళ్ళిపోతుంది. సరే సరే పోనీ. సరేరా వెళ్ళొస్తాను. స్వామి జాతరకి శివ వస్తాట. ఇతని స్నేహితుడు వస్తాడనగానే మొహంలో సంతోషం చూడండి. స్వామి పూర్తయిందా? ఇదిగో అయిపోయింది. వైరు పాతైంది కదా, జాగ్రత్తగా చేయమని చెప్పాను. అవి బాగు చేస్తున్నాడు. నా కాలు దండం పెడుతున్నావు. మాస్టరు మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. నేను దింపుతా వచ్చేయచ్చుగా. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. సరే. అమ్మా నిర్మలా, ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైందమ్మా? వదిలేండి అయ్యా, వెళ్దానండి. రండి అయ్యా. చూసుకుంటారా? కండక్టర్ నేను దింపుతాను కానీ నువ్వు వెళ్ళా ఫోన్. నేను దింపుతాను. ఇంటికి వెళ్ళేదారే కదా, వదులుతానులే, నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చుకో. సరే సమీ, నేను వస్తాను. థ్యాంక్స్. ఆ సైకిల్ స్టాండ్ లో కూర్చొని ఎక్కడెక్కడో నొప్పులు వస్తున్నాయి. పనే లేదు, ఊరికే అరవకో. హలో రేయ్, నేను రా శివాని. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నువ్వేనా? నేను ఇంజనీర్ ఏమో అనుకున్నాను. సరే సరే రేయ్, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇంట్లో జాతర రోజు వస్తానన్నాను, కానీ ఒక రోజు ముందే వస్తున్నాను. నువ్వు ఇంట్లో ఎవ్వరికి చెప్పకు. చిన్న జలకిద్దాం. ఏంటి జలకిద్దామా? రేయ్ నేను చెప్పినట్టు చేయరా. ఓ చేసేద్దాం చేసేద్దాం. వస్తాను. టైం ఎంత అవుతుందో ఇంకా రాలేదేంటి వీడు? రే శివా, రేయ్ రారా, పద కూర్చో. కొంచెం జరుగు. ఆపరా. ఇక్కడ ఆపావేంట్రా? చెప్తాను, దిగో. మందేద్దామా? నాకొద్దురా, నేను ఇంటికి వెళ్ళాలి. తాగరా. అయ్యో నాకొద్దన్నాను కదా. వద్దంటే మానేయ్. రే త్వరగా కానివరా, టైం అయింది. ఉండరా, మనం ఎప్పుడో కలుస్తాం. ఇంటికి వెళ్తే మళ్ళీ బయటికి రావు. రే కొన్నాళ్ళు వేరే ఊర్లో ఉండి చూడు, అప్పుడే ఇదంతా అర్థమవుతుంది. ఈసారి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళండిరా. నిర్మలాని నాతో పాటు తీసుకువెళ్తాను. అక్కడ కిల్లి చూశానురా, సౌకర్యంగా లేకపోయినా మేము అక్కడ సంతోషంగా ఉంటాం. చిన్నప్పటి నుంచి నేను ఊహించుకున్న కళ నెరవేరబోతుందిరా. ఒక వారం తర్వాత తను నా సొంతం కాబోతుంది అనుకుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. నేను అదృష్టవంతుని కదా స్వామి. తను నువ్వు తీసుకెళ్ళిపోతే నాకు ఇంకెవరుంటారా చెప్పు. నన్ను కన్ను వెంటనే చచ్చిపోయింది మా అమ్మ. నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు మా నాన్న. నాకు అన్ని నిర్మలయ్యేరా. నా నిర్మలానే. తనని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? తీసుకువెళ్ళనివ్వనురా, తీసుకువెళ్ళనివ్వను.
స్వామి బండిది వాడి తర్వాత చూసుకుందాం. వెనకాల బస్సు వస్తుంది. లైట్ ఆఫ్ చేయి. పదా. నిన్నే ప్రేమించాలని ఏమైందరా? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. ఎలాగైనా వాడిని తీసుకొచ్చాయి. సరే. ఏమైంది సార్? ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. మీరు సాయం చేయండి. జాగ్రత్త జాగ్రత్త లేపండి. జాగ్రత్త. అటువైపు వెళ్ళరా, నేను డోర్ తెరుస్తాను. జాగ్రత్త. నీకోసం ఏం వదులుకోమన్నా వదులుకుంటాను రా. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిర్మలాన్ని మాత్రం వదులుకోను రా. వదులుకోను రా. నిర్మలా, రేయ్ బండి ఆపరా. ఆపరా. ఏయ్ నిర్మలా, రేయ్ నీకు బుద్ధి లేదు? నిర్మలా, అయ్యో నిర్మలా, ఏమైంది నిర్మలా? అయ్యో రా నిర్మలా, వెళ్దాం. రా రా వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. రా నిర్మలా, రా వెళ్ళిపోదాం. రా నిర్మలా, రమ్మంటున్నాను కదా. రమ్మంటాను కదా. అయ్యో రా నిర్మలా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా నిర్మలా, నేను కోపడ్డం తప్పే. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. బండిలో ఎక్కు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా నిర్మలా, నా మాట. నిర్మలా, అందరూ వస్తున్నారు. జీపులో ఎక్కు. కూర్చో. రావద్దు, దగ్గరికి రావద్దు. రావద్దు, వస్తే చంపేస్తాను. రావద్దు, రావద్దు. ఎవరైనా అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను. డ్రైవర్, ఒక్క అడుగు ముందుకు వేసామో చంపేస్తాను. దగ్గరికి రావద్దు. మర్యాదగా కత్తి కింద పడయ్యను. దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తాను. రేయ్, నిన్ను నా కొడుకు అనుకున్నాను కదరా, ఇలా చేస్తున్నా. ఆపోయా, నీ కొడుకులాగాని ఊరందరి ముందు వాగుతున్నావే. ఒక్కసారైనా నీ కొడుకుగా నన్ను భావించావా? స్వామి, శివాని చంపింది నువ్వే అని మా అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. అవునరా, వాణ్ణి చంపింది నేనేరా. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. అది అర్థం చేసుకోకుండా ఇలా మురటంలాగా ప్రవర్తిస్తున్నావు.
ప్రేమ గురించి నాకు చెప్తున్నావా? 8 ఏళ్ల వయసు నుంచి ఇదే నా ప్రాణం అనుకున్నాను రా. ఇది నా ప్రాణం. నా ప్రాణాన్ని అడిగితే స్వామి నీకేమైనా దెయ్యం పట్టిందా? అవును. ప్రేమ దక్కకపోతే ఆ దేవుడికి దెయ్యం పడుతుందని ఈ లోకం తెలుసుకోవాలి. స్వామి వద్దు. వద్దు బాబు. వద్దు కండక్టర్, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. చంపేరా, చంపేయ్. నీ ప్రాణాన్ని నీ చేతులతో చంపేయ్. రేయ్ చంపరా. రేయ్ తను మా అత్త కూతురేవి కాదు, మాకు కావాల్సింది నువ్వే. నిన్ను తీసుకెళ్లకుండా మేము ఇక్కడి నుంచి ఎవరం కదలం. నువ్వు తనని చంపినా చంపకున్నా సరే. ఎందుకురా కత్తి చేతిలో పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? కొయ్యరా, ధైర్యం ఉంటే గొంతు కొయ్యరా చూద్దాం. ఈమెని సొంతం చేసుకోవడానికే కదా నీ ప్రాణ స్నేహితున్నే చంపావు. ఈమెను కూడా చంపే. చంపే స్వామి, నన్ను చంపే. నేను చంపలేను. రామ్మా రా. రే స్వామి వద్దు. స్వామి వద్దు. స్వామి వద్దు. స్వామి చెయ్యి పట్టుకోరా. వదిలో. పైకి రా. ఎక్కువ వదలరా. చెయ్యి గట్టిగా పట్టుకో. అయ్యో దేవుడా. ఇతరుల జీవితాలు అనేవి మనం కిటికీలోంచి చూసే దృశ్యాలు లాంటివి. అలాగే మన జీవితం కూడా మిగతా వాళ్ళకి కిటికీలో నుంచి కనబడే దృశ్యమే. ఇక్కడ కాలం మారే కొద్దీ దృశ్యాలు కూడా మారుతుంటాయి. అలాగే సుబ్బయ్య కళ్యాణి జీవితాల్లోనూ కాలం మారింది, జీవన శైలి మారింది, సుబ్బయ్య పనిచేసే ఊరు కూడా మారింది. పైకాపురం నుంచి మారి సుబ్బయ్య ఇప్పుడు సాలూరుకి షిఫ్ట్ అయ్యాడు. అయినప్పటికీ సుబ్బు పైకాపురం వాడే. ఇప్పుడు సుబ్బు పైకాపురం అల్లుడయ్యాడు. టైం అవుతుంది అందుకే. అమ్మా వెళ్ళొస్తాను ఆఫీసర్. బాయ్. సంతోషకరమైన సుబ్బు కళ్యాణి జీవితాల్లాగానే జస్టి నిర్మల జీవితాల్లోనూ కాలం మారింది, మనసు మారింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు అన్యోన్యమైన దంపతులు. ప్రకృతిలాగానే కాలంతో పాటు అందరూ మారారు. కానీ ఎన్నటికి మారకుండా ఉన్నది మన కర్ణ. నువ్వు నా బంగారు బుజ్జి. నేనేమి బుజ్జిని కాదు, పోండి. అలా అంటావేంటి బుజ్జి? మన ఇద్దరు జాతకాలు చూపిస్తే ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తాళి కడితే మంచిదని చెప్పారే. హలో, ఇదే కదా శ్రావణం. ఈ నెలే శ్రావణమా? అదేంటి ఆషాఢం పూర్తి అవ్వకుండా శ్రావణం ఎలా వచ్చింది? మళ్ళీ ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుందిగా, అప్పుడు కట్టేస్తాను ఈ మెల్లో తాళి. అది చాలా నా జీవితంలో ఎంతో మంది ఆడపిల్లలను చూశాను, కానీ నా మనసు దోచుకున్న ఆడపిల్లవు నువ్వు మాత్రమే. ఆసే. కర్ణనా ఖర్చు మార్చినా కళ్ళద్దాలు మార్చలేదు కదా. వీడొచ్చినప్పటి బ్రేక్ లెస్ లా ఉన్నాడు. నువ్వు వెళ్ళు. రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? నాకు ఇక్కడే కదా డ్యూటీ. ఏ రూటు? సాలూరు. అరే రామచంద్ర ప్రభు, ఏమైందన్నా? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదన్నట్టు. ఓ మీరు కూడా ఆ రూటేనా? అంతే కదా మరి. అదేంటంటే ఏమంటావు?